హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ 1 నిర్వహించడం జరుగుతుందండి. ఇది నాన్ మ్యాథ్స్ వారికి కూడా బాగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్తో పాటు పెట్టే వీడియో. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. మరి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్లోకి వెళ్తే మొదటి బిట్టండి. m=3 మరియు n=2 అయిన m⁻n - n⁻m యొక్క విలువ ఎంత? 1 1 2 2 3 -1 4 -2. మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఇక్కడ m బదులుగా 3ని n బదులుగా 2ని ప్రతిక్షేపించుకోవాలి ఇచ్చినటువంటి సమ్లో. అంటే m⁻n అంటే 3² మైనస్ n⁻m అంటే 2⁻3. సో 3² అంటే 9, 2³ అంటే 2 2 4, 4 2 8. సో ఆన్సర్ 9 - 8 అంటే 1 కదండి. సో ఆన్సర్ ఈజ్ 1. మరి మీ యొక్క ఆన్సర్ కూడా వేగంగా కామెంట్ చేయండి నేను ఆన్సర్ పెట్టే లోపల. ఇక్కడ నెక్స్ట్ బిట్ అండి. -3/5 యొక్క సంకలన విలోమం ఏమిటి? సో ముందుగా సంకలన విలోమం అంటే ఏంటో తెలుసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 యొక్క సంకలన విలోమం -5. -3/5 యొక్క సంకలన విలోమం. ఆన్సర్ని వేగంగా పోస్ట్ చేయండి కామెంట్ రూపంలో. మరి ఆన్సర్ అయితే 3/5. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 2 అకర్ణీయ సంఖ్యల మొత్తం 12 అయినా అందులో ఒకటి -1/2 అయినా మరొక సంఖ్య ఎంత? ఆప్షన్ 1 13/2, ఆప్షన్ 2 14/2, 3 11/2, 4 12/2. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఆన్సర్ అయితే 11/2. ఇచ్చినటువంటి ఇక్కడ మొత్తములోంచి ఈ సంఖ్యను సబ్ట్రాక్ట్ చేయాలండి. ఫర్ సపోజ్ 2 సంఖ్యల మొత్తం 5 అయితే అందులో ఒక సంఖ్య ఇస్తే మరి రెండవ సంఖ్యను ఎలా కనుక్కుంటామంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అదేవిధంగా సేమ్ ఇదే మెథడ్ను ఉపయోగించి ఈ సమ్మని చేస్తే ఆప్షన్ 3 ఆన్సర్ కింద వస్తుందండి. నెక్స్ట్ పెట్టండి. ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుంచి 5 తగ్గించిన అది 19కి సమానమైన ఆ సంఖ్య. వేగంగా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 7. ఇక్కడ ఒక సంఖ్య x అని అనుకుంటాం. 4 రెట్లు అంటే 4x. 5 తగ్గించిన అంటే -5. ఇది 19కి సమానము అంటే =19. సో దీన్ని కాల్కులేట్ చేస్తే ఈ 5ని ఇటువైపు తీసుకుని వస్తే +5 అవుతుందండి. సో 4x = 24 అంటే ఇటువైపు వెళ్తే -5 ఇటువైపు వస్తే +5 అవుతుంది. 4x = 24, x వాల్యూ 6 అవుతుందండి. నెక్స్ట్ బిట్ అండి. 2 సంపూరక కోణాల భేదము 34 అయినా ఆ కోణాలు ఏమిటి? మరి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్ 1 108 degrees 72 degrees, ఆప్షన్ 2 117 degrees 63 degrees, 3 107 degrees 73 degrees, 4 130 degrees and 50 degrees. మరి అసలు ఇక్కడ క్వశ్చన్లో సంపూరక కోణాలు అంటే ఏమిటో మనకు అర్థం అవ్వాలి. సంపూరక కోణాలు అంటే 2 డిగ్రీలు మొత్తం కలిపితే 2 కోణాలు కలిపితే 180 degrees రావాలండి. సో 2 కోణాలు కలిపితే 180, 2 కోణాల భేదం 34 అయినటువంటి 2 కోణాలు ఏంటన్నది మనం కాల్కులేట్ చేసుకుంటే మన యొక్క ఆన్సర్ తెలుస్తుంది. మరి ఆన్సర్ అయితే 107 degrees and 73 degrees అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రక్కపటం నుండి యాంగిల్ ఏసీబీకి సమానమైనది డిగ్రీలలో. మీకు ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. 1 57 degrees, 2 67 degrees,
3 34 degrees, 4 43 degrees. మరి చూసినట్లయితే ఇది బాహ్యకోణం అంటారండి, ఇది బాహ్యకోణం అంటారండి. ఈ యాంగిల్ ఏ యాంగిల్ బిలు అంతర్కోణాలు అంటారు. ఈ రెండు కలిపితే అంతర్కోణాలు రెండు కలిపితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి రెండింటినీ కలిపితే ఈ యొక్క యాంగిల్ సి బాహ్యకోణం రావాలండి. సో 56 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 123. ఇలా చేసినట్లయితే మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 157 degrees అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 97th బిట్. 8x - 5/7x + 1 ఈజ్ ఈక్వల్ టు -1/2 అయినా ఎక్స్ విలువ ఎంత? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. 1 8/3, 2 9/23, 3 -9/13, 4 8/23. ఇప్పుడు ఈ యొక్క ఆన్సర్లో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. దీన్నే తెలుగులో అడ్డగుణకారం అంటారు. ఈ రెండింటిని గుణించేసి చరరాశులన్నీ ఒకవైపు, స్థిరరాశులన్నీ ఒకవైపు, అంటే ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకొచ్చి ఫైనల్గా మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. మరి దీని యొక్క ఆన్సర్ 2 అండి. 9/23 రావాలి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. 98th బిట్. సమాంతర చతుర్భుజంలో PQ = 4.5 cm, QR = 3 cm అయినా చుట్టుకొలత ఎంత? మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. 1 18, 2 15, 3 13, 4 12. మరి నేను ఆన్సర్ చేసే లోపల మీరు ఆన్సర్ చేసేయండి. ఇప్పుడు సమాంతర చతుర్భుజము PQRSలో ఇది 4.5 అండి, ఇది 3, ఇది 4.5 అవుతుంది. ఈ PS కూడా 4.5 అవుతుంది. సో ఈ రెండిట్లు 4.5 4.5 అంటే 9 అవుతుంది. ఈ రెండు కలిపితే 6 అవుతుంది. 9 + 6 15 degrees అవుతుందండి, 15 centimeters అవుతుందండి ఆన్సర్. మరి వేగంగా కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే మీ యొక్క నేను చెప్పే లోపల చేస్తే మీ యొక్క ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. అందు గురించి మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నారు. లేకపోతే మీ ఇష్టం, పర్వాలేదు. కానీ మీరు ఆన్సర్లో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అందు గురించే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. x = 3/2 whole square ఇంటూ 2/3 - 4 అయినా x⁻−2 యొక్క విలువ ఎంత? ఇది మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. 1 2/3 whole power -12, 2 2/3 whole power 12, 3 3/2 whole power 12, 4 2/3 whole power -8. మరి ఆన్సర్ని వేగంగా కామెంట్ చేయండి. ఆన్సర్ అయితే 2/3 whole power 12 అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాము. 0.0000529 యొక్క ప్రామాణిక రూపం ఎంత? 1 529 × 10⁴, 2 52.9 × 10⁵, 3 5.29 × 10⁵, 4 5.29 × 10⁻−5. మరి ఈ సమ్మని ఏ విధంగా చేయాలి? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఇక్కడ చూడండి. క్వశ్చన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఎక్కడ ఉన్నదన్నది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. పాయింట్ ఇక్కడ ఉందండి మనకి. ఇక్కడ నుంచి 5 పాయింట్ తర్వాత 5కి 2కి మధ్యలో పాయింట్ రావాలండి. ఈ రెండింటికి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో 1 2 4 zeros and 5 ఉంది, అంటే 5 ఉన్నాయి. అంటే ఆన్సర్ 5.29 × 10⁵. ఇది ఈ 5 ఉన్నాయి కదండి. ఈ 5కి ఈ 5 లింకప్ అనమాట. ఇక్కడ -5 అన్నది ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా ఇటువంటి సమస్యను మరిన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంటాయి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x అయిన x యొక్క విలువ కనుగొనండి. మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు ఎంతవరకు అవగాహన అయింది అన్నది తెలుసుకోగలం, మీకు ఒక అవగాహన వస్తుంది. మరి ఇప్పుడు బహుళ నిష్పత్తి అంటే మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా చేసినట్లయితే అంటే మల్టిప్లై చేయాలండి. 5 3s are 15,
ఈస్ట్. 8 7 are 56. సో బహుళ నిష్పత్తి ఇదండి. ఈ వాల్యూకి సమానం అవుతుందండి. అప్పుడు దీన్ని అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం చేసి దీని యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. దీని యొక్క ఆన్సర్ 4168 వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 102ది రూట్ 9604 = 98 అయినా రూట్ ఓవర్ 6,60,000 9,60,400 యొక్క విలువ ఎంత? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ను మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ దీని యొక్క ఆన్సర్ 980. ఇక్కడ రూట్ ఓవర్ 9604 ఉంది కదండి, 98. ఇక్కడ 00 యాడ్ చేసినప్పుడు 10 యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది దీని యొక్క ఆన్సర్ని సింపుల్గా చెప్పుకోవడం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎక్స్ సెంటీమీటర్లు భుజం ఎక్స్ సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు అవగాహన అయింది అనేది తెలుస్తుంది. మరి ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను. ఆప్షన్ 3 √3/4x². నెక్స్ట్ బిట్ చూద్దామండి. 24, 24, 30, 42ల గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం ఎంత? 1 2 2 4 3 6 4 8. మరి గసాబాలు చేయండి. మరి గసాబా చేసే ఆన్సర్ ఎంతో వేగంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఆన్సర్ అయితే ఆన్సర్ 3 6 వస్తుందండి. ముందుగా ఈ రెండింటిని భాగాహారం రూపంలో వచ్చేసి ఆ తదుపరి వచ్చినటువంటి రిమైండర్ని పట్టుకొని దీన్ని చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 105వ బిట్టు మొదటి 100 సహజ సంఖ్యల అంకమద్యం ఎంత? 5.5 2 505 3 51.5 4 50.5. మొదటి 100 సహజ సంఖ్యల అంకమద్యమము చాలా ఈజీగా చెప్పవచ్చండి. మొదటి అంకె మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 చేస్తే మన యొక్క ఆన్సర్ అనేది వస్తుందండి 50.5. ఆన్సర్ 4 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక పౌనపున్య విభాజన తరగతి అంతరాలు 1 to 10 11 to 20 21 to 30 అయినా 21 to 30 యొక్క ఎగువ హద్దు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి వేగంగా. ఇక్కడ నేను ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు కావాలి. ఇది వచ్చే క్రమంలో తరగతి అంతరాన్ని మనం ముందుగా వాడిచ్చిన లెక్క ప్రకారం మనం తరగతి అంతరాలు రాసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క ఈ లైన్ యొక్క ఎగువ హద్దు కావాలి కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 30.5. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 107వ బిట్టు 2 చతురస్రాల చుట్టుకొలత 2:3 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? 1 2:3 2 3:2 3 4:9 4 9:4. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఆన్సర్ అయితే ఆప్షన్ 3 4:9 అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము. ఒక రాంబస్ యొక్క కర్ణాల పొడవులు 10 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? మరి ఇక్కడ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఇక్కడ మనకు తెలియాల్సింది రాంబస్ యొక్క వైశాల్యం సూత్రం తెలియాలండి. సూత్రం అయితే హాఫ్ d1 d2. d1 అంటే కర్ణం మొదటి కర్ణం అండి, d2 అంటే రెండవ కర్ణము. ఈ రెండింటిని గుణకారం చేసి బై 2 చేయాలండి. చేస్తే మనకి ఆన్సర్ అంటే వస్తుందండి. మరి ఆన్సర్ అయితే 441 అండి చదరపు సెంటీమీటర్లు. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతం ఏంటి? మరి వేగం మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఇక్కడ మనం చేయాల్సింది మధ్యగతం అండి.
మొదటి 6 ప్రధాన సంఖ్యలు తెలియాలి. మొదటి 6 ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 అండ్ 11 అండ్ 13. ఇందులో మధ్యగా ఉన్నటువంటి ఈ చివరి రెండు తీసేస్తే మధ్యలో 2 మిగులుతున్నాయి. 5 + 7 అంటే 12 వచ్చిందండి. అంటే 12/2 చేస్తే మన యొక్క మధ్యగతము వచ్చేస్తుందండి. దీని యొక్క వాల్యూ ఆప్షన్ 1 6 అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు. ఇలాంటి మోడల్ వస్తూ ఉంటాయి, లేదంటే ఇందులో చిన్నదన్న వస్తుంటుంది. 0.774 బార్ యొక్క వ్యవధి మరియు అవధుల మధ్య తేడా వ్యత్యాసం ఎంత? 172, 227, 374, 422. మరి వేగంగా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు అవగాహన ఉన్నదని మీకు తెలుస్తుంది. ఇక్కడ వ్యవధి అంటే ఏమిటి, అవధి అంటే ఏమిటి, ఈ రెండు బాగా తెలియాలండి. ఇక్కడ అవధి అంటే ఎన్ని అంకెలకి బార్ పెట్టాడు అంటే 2 అంకెలకు పెట్టాడు కాబట్టి అవధి 2 అండి. అంకెల సంఖ్య అవధి అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. అవధి అంటే ఎన్ని అంకెలకైతే బార్ పెట్టాడో ఆ అంకెల సంఖ్య చేస్తారు చాలండి. ఇక్కడ బార్ అనేది 2 అంకెలు పెట్టాడు కాబట్టి అవధి 2 అవుతుందండి. వ్యవధి అన్నది ఏ నెంబర్కి అయితే బార్ పెట్టాడో ఆ 74 వ్యవధి అవుతుందండి. ఈ రెండిట్లో ఏం చేయాలి? తేడా అంటే తీసివేత చేయాలి. 74 - 2 72. ఆన్సర్ 1 72 వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. 111వది. పై చిత్రంలో కేంద్రీయ కోణాల మొత్తము డిగ్రీల్లో తెలియజేయాలి. 1 180 degrees, 2 90 degrees, 3 270 degrees, 4 360 degrees. పై అంటే పై చిత్రము అంటే వృత్త రేఖా చిత్రం అండి. ఇందులో ఇలా మనం చేస్తుంటే దీని లోపల ఉన్నటువంటి మొత్తం కోణము 300 degrees సెంటిగ్రేడ్ అండి. 360 degrees అండి. ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ = 3 యాంగిల్ బి మరియు యాంగిల్ సి = 2 యాంగిల్ బి అయిన యాంగిల్ బి యొక్క వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, మీకు ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్లో యాంగిల్ ఏ బిసి అనే ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఇచ్చాడు, యాంగిల్ బి ఇచ్చాడు. ఇక్కడ 3 యాంగిల్ బి, ఇప్పుడు ఇది 2 యాంగిల్ బి, ఇది యాంగిల్ బి. మొత్తం 6 యాంగిల్ బీలు ఉన్నాయండి. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees అంటే 1B కలిపితే 30 degrees. మొత్తం 6కి 6 30 180 అండి. సో యాంగిల్ బి వాల్యూ 2 30 degrees అండి. చూడండి, మరలా చెప్తున్నాను. ఇక్కడ 3 యాంగిల్ బీలు ఉన్నాయి, ఇక్కడ 2 యాంగిల్ బీలు ఉన్నాయి అంటే 5 అయ్యాయి. ఇది ఒక యాంగిల్ బి అంటే 6 యాంగిల్ బీలు అండి. మరి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 అండి. 6 భాగాలు చేస్తే 180ని ఒక్కొక్క యాంగిల్ 30 degrees వస్తుందండి, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక దీర్ఘ చతురస్రాకార కాగితం పొడవు వెడల్పులు ఇచ్చాడు. దీని యొక్క చుట్టుకొలత కనుగొనండి. మీకు ఆన్సర్ వేగంగా చేయండి. ఇవి 2 పొడవులు కలపాలి. ఇక్కడ 2 పొడవులు కలపాలి, 2 వెడల్పులు కలిపితే మనకు చుట్టుకొలత వచ్చేస్తుంది. దీని యొక్క ఆన్సరు 17 11/15 అండి. 17 11/15 అండి ఆన్సరు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 14th బిట్. ఒక దీర్ఘ చతురస్రమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? సౌష్ఠవ రేఖలు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 1. మరి ఆన్సర్ అయితే మాత్రం సౌష్ఠవ రేఖలు అనేవి 2 వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సౌష్ఠవ రేఖలు అండి, ఇవి 2 వస్తాయి. ఇలా చేస్తే ఇది ఆన్సర్ రాంగ్ అవుతుందండి. సో సౌష్ఠవ రేఖల సంఖ్య 2 అవుతాయి దీర్ఘచతురస్రానికి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, 2 బెంజమిన్ పియర్స్, 3 ఆగస్ట్ కోమ్టే, 4 పాస్కల్. ఆన్సర్ అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ అయితే బెంజమిన్ పియర్స్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి.
క్రింది వానిలో భావవేశ రంగమునకు చందని లక్ష్యం ఏమిటి? 1 శీలస్థాపనం, 2 వ్యవస్థాపనం, 3 ప్రతిస్పందించడం, 4 సహజీకరణం. మరి ఆన్సర్ అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆన్సర్ 4 సహజీకరణం. ఇది భావవేశ రంగానికి చెందదు. ఈ 3 కూడా భావవేశ రంగానికి చెందుతాయి. ఒక కోడ్ని ఏర్పాటు చేసుకోండి. భావవేశ రంగానికి ఒక కోడ్ ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి బిట్లలో మీకు ఆన్సరు ఎక్కడికి పోదు, మీ మార్కు మీకు వస్తుంది. నెక్స్ట్ పెట్టండి. బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందని విద్యా విలువ ఏమిటి? 1 నైపుణ్యాలు, 2 అలవాట్లు, 3 భావనలు, 4 అభినందనలు. మీకు ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ చేయండి. మరి ఈ బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందని విద్యా విలువ ఏంటంటే భావనలు. ఆప్షన్ 3 భావనలు. ఈ 3 కూడా బ్రెస్లిచ్ విద్యా విలువకు సంబంధించినవి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సమస్య పరిష్కార పద్ధతిలో చివరి సోపానం ఏమిటి? 1 ఫలితాలను సరిచూడడం, 2 సమాచారాన్ని వ్యవస్థీకరించడం, 3 తాత్కాలిక పరికల్పన తయారు చేసుకోవడం, 4 సమస్యను నిర్వచించడం. మీకు ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ చేయండి. మరి సమస్య పరిష్కార పద్ధతిలో చివరి సోపానం ఫలితాలను సరిచూడడం. ఫలితం వచ్చింది కదండి, మరి సరిచూసుకోవడమే చివరిది. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓబీబీ కిట్ అనేది ఒక మార్కు వచ్చేటంత డెప్త్ ఉన్న టాపిక్ ఇది. గణిత పేటికలోని సామాగ్రికి చెందనిది. మరి ఏది చెందుతుందో తెలిస్తే ఏది చెందనదో మనకు తెలిసిపోతుంది. మీకు ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ చేయండి. 1 భిన్నాల చట్రం, 2 పెగ్ బోర్డ్, 3 డామినోలు, 4 నేపియర్ పట్టీలు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2 పెగ్ బోర్డ్ అండి. పెగ్ బోర్డు ఓబీబీ కిట్లో ఉండదు, గణిత పెట్టికలో ఉండదు. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. 12, 7, 10, 4, 1, 9 సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయము అని మన క్వశ్చన్లో ఇస్తుంటాం కదా. దీని ద్వారా విద్యార్థిలో పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏమిటి? 1 వ్యక్తపరచడం, 2 అనుసంధానం, 3 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, 4 సమస్య సాధన. మీ యొక్క ఆన్సర్ను వేగంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇక్కడ విద్యార్థి ఈ ఇచ్చినటువంటి నెంబర్లను అవరోహణ క్రమంలో రాస్తాడు అంటే అతనికి అవరోహణ క్రమం అంటే తెలుసు, దానికి ఆన్సర్ కారణాలు చెప్పి నిరూపణ చేయగలదు. ఎక్కువ నుంచి తక్కువకి అని విద్యార్థికి తెలుసుకోగలుగుతాడు కాబట్టి దాన్ని నిరూపణ చేసి మనల్ని వ్యక్తపరుస్తాము. ఇది ఆన్సర్ అయితే కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. మరి ఎంత మంచి అమూల్యమైనటువంటి బిట్లు అందిస్తున్నటువంటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.